హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరైతే తమ్లైన్లో చూసారు కదండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026 యొక్క ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ అండి. ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ కొంతమంది చెప్పిన, అంటే కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అండ్ నార్త్ సైడ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ దేని ప్రకారం చెప్తున్నారు అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కొంతమంది అంటున్నారండి, పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో అలాగే మనం అన్ని జరిగేవన్నీ చూస్తే కూడా మనం కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా జరగచ్చని. సో దాని ప్రకారం మనం ఎన్టీపీసీ 2026లో జరిగే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని చెప్పేసి మనం ఒక క్లియర్ కట్గా అసలు ఎప్పుడు ఉండొచ్చు అనేది ఒక క్లియర్ కట్గా చూద్దాం. సో బేస్డ్ ఆన్ నేను చెప్తానండి, బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకొని చెప్తున్నానని కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, సో కొంచెం నిదానంగా ఎవరన్నా ఉంటే కనుక కొంచెం స్పీడప్ అవుతారు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, అప్లై చేసేవాళ్ళు. సో చాలామంది అయితే మన డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారండి. సో ఫాలో అవుతున్నారు, కంప్లీట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఫాలో అయితే అవుతున్నారు. సో మనం ఆ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, మన సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా ఆ లోపు, సో మన ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయాలా లేదంటే మెల్లగా తీసుకెళ్ళచ్చు అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో ఓవరాల్గా ఈ వీడియో అయితే ఎన్టీపీసీ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ గురించి మాత్రమే. డేట్స్ అని చెప్పాలని లేదు, మంత్ అయితే చెప్తాను, ఓకేనా. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026లో రాసే ఎగ్జామ్స్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ 2026, ఓకేనా. సో బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకొని చెప్తున్నానంటే, రీసెంట్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్, జేఈ ఎగ్జామ్ డేట్స్, టెక్నీషియన్ గ్రేడ్ 3, గ్రేడ్ 1, పారామెడికల్, వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనండి, ఇది ఆర్ఆర్బి బోర్డ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఆర్ఆర్బి బోర్డ్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దీని ప్రకారం మనకి 12th March 2026 వరకు ఎగ్జామ్స్ అయితే పారామెడికల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇది లాస్ట్ డేట్ అండి పారామెడికల్ ఎగ్జామ్స్కి. సో ఆల్రెడీ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన డేట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో ఇక్కడికి 12th Marchకి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి మన ఆర్ఆర్బి, సో మనకు సంబంధించిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏప్రిల్ ఆర్ మేలో కనుక మన ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చండి. సో ఎందుకు అలా చెప్తున్నాను, నాకు తెలిసి కొన్ని బిగ్ యూట్యూబ్ ఛానల్స్ నార్త్ సైడ్ వాళ్ళు చెప్తున్నారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే, సో మనకి 12th March 2026 వరకు పారామెడికల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదండి. సో అప్పుడు ఈ 12 March 2026 ఎండ్ అవుతాయి. సో అంటే ఆల్రెడీ మనకి నోటీస్ ఇచ్చేసారు, ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేసారు. సో మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారు, అప్లై చేసుకున్నారు. సో ఎగ్జామ్ డేట్స్ కూడా. సో చాలామంది అంటుంది ఏంటంటే, వితిన్ 6 monthsలో, అంటే ఈ 6 monthsలో, హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేయాలనుకుంటుంది ఆర్ఆర్బి బోర్డు. సో నెక్స్ట్ 6 monthsలో CBT2 ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటుంది. CBT2 ఎగ్జామ్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇలాంటివి ఉంటాయి కదండి, అవి పెట్టాలనుకుంటుంది. సో అంటే ఆర్ఆర్బి బోర్డు అనేది చాలా క్లియర్ కట్గా స్పీడప్గా చేసేస్తుంది. నోటిఫికేషన్స్ కానీ, రిక్రూట్మెంట్ కానీ, నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కానీ, ఎగ్జామ్స్ పెట్టడం కానీ, రిక్రూట్మెంట్ చేసుకోవడం కానీ చాలా స్పీడప్ చేసింది అని అయితే అంటున్నారు. ఓకే, అంటున్నారు అండి. అంటే నాకు తెలిసినంత వరకు ఆ మాటలు అయితే వింటున్నాను. సో మనకు కావాల్సింది ఏంటంటే స్పీడప్ చేస్తున్నారు. సో ఏప్రిల్లో అయినా ఉండొచ్చు, లేదంటే మే. సో ఈ 2 daysలో కూడా, అంటే ఈ 2 months కూడా కాదు అనుకుంటే జూన్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది, ఓకే, కంపల్సరీ అయితే ఉంటుంది. సో అంతవరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి, ఏప్రిలే మనకి స్టార్ట్. సో ఇప్పుడు జూన్ వరకు చెప్పలేమండి. జూన్ వరకు కూడా
అవ్వచ్చు. బట్ ఈ 3 మంత్స్‌లోనే మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. సో, మనం అంతవరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఏప్రిల్‌లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయనుకోని గనక ప్రిపేర్ అయితే ఇన్‌కేస్ టైం దొరికితే మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ పెట్టారనుకోండి, మనం ఎగ్జామ్‌కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి రాసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్స్, ఈ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ చూస్తే రైల్వే బోర్డ్ అనేది కొంచెం స్పీడప్ అయితే అయ్యిందండి. వితిన్ 6 మంత్స్‌లో మనకి ఎగ్జామ్స్ పెట్టేసి, రిజల్ట్స్ ఇచ్చేసి, CBT 2 కూడా కండక్ట్ చేయాలని అనుకుంటుంది. సో, ఎందుకు అనుకుంటుందంటే ఇయర్లీ క్యాలెండర్ ఈ ఇయర్‌లోనే ఏ ఇయర్‌కి ఆ ఇయరే ఫిల్ చేయాలని సో అనుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ మనకి క్యాలెండర్ వస్తుంది కాబట్టి సో దాని ప్రకారం మనకైతే స్పీడప్ అయింది అనుకోవచ్చు. సో ఏప్రిల్‌లో ఉంటాయి ఎగ్జామ్స్ అనుకోని గనక మనం ప్రిపేర్ అయితే సో మనం కొంచెం మన ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మనకి టైం ఉంటే కనుక రివిజన్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మన టార్గెట్స్ మన యూట్యూబ్ ఛానల్లో డైలీ టార్గెట్స్ పోస్ట్ చేస్తున్నానండి. సో 10 డేస్ ప్లాన్ అయితే వేసాం కదా. ఈరోజు వచ్చి మనం డే 7లో అయితే ఉన్నాం. సో ఈరోజు నైట్కి డే 8 యొక్క టార్గెట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా కావాలంటే ఆ వీడియో కూడా ఆ టార్గెట్స్ కూడా ఫాలో అవ్వచ్చు. లేదంటే మీ ఓన్ ప్రిపరేషన్ అయినా చేసుకోండి. బట్ ఎగ్జామ్ డేట్స్ అయితే తొందరలో ఉండబోతున్నాయి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఎందుకంటే మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేయడం కోసం. ఓకే, దేన్ని బేస్ చేసుకొని చెప్పారంటే సో ఈ ఎగ్జామ్స్ ALP JEE పారామెడికల్ ఈ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని అండ్ కొన్ని నార్త్ సైడ్ యూట్యూబ్ ఛానల్స్ బేస్ చేసుకొని సో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చెప్పడం అయితే జరిగింది. సో వాట్ ఎవర్ మేబీ ఏదైతే ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి, ఇన్ కేస్ ఒకవేళ ఏప్రిల్లో కనుక ఎగ్జామ్ ఉంటే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం. సో ఇది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ అనేది స్పీడప్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు హైప్ ఆప్షన్ వస్తుందండి. కొంచెం వీడియోని హైప్ చేస్తే మన ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది ముందుకి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి. చాలామంది అయితే కామెంట్ చేశారు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ అనేది నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ అంటే సబ్జెక్ట్ వైజ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.